కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ గృహ నిర్మాణాలు మొదలయ్యాయి. టీడీపీ హయాంలోనే లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినట్టుగా అప్పటి సర్కార్ లెక్కలు చూపించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అపార్ట్మెంట్లతో పని కాదంటూ సొంత ఇంటి స్థలం ఇచ్చేందుకు నిర్ణయించారు. దాంట్లో ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ క్రమంలో జగనన్న కాలనీలు అట్టహాసంగా మొదలయ్యాయి. మరి నిర్మాణాలు జోరందుకున్నాయా? అధికారుల తీరుతో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న పాట్లేంటి? సొంత ఇళ్ళు పేదవాడి కల. అది సాకారం చేసిన ప్రభుత్వానికి జీవితకాలం రుణపడి ఉంటారు కూడా. అందుకే గత టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్షల ఆవాసాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా ఏపీ టిడ్కో వేలాది ఇళ్లు నిర్మించింది. ప్రారంభానికి సిద్ధమైన ఆ ఇళ్లలో ఎన్టీఆర్ హౌసింగ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ పథకాల కింద నిర్మించినవి ఇండిపెండెంట్ హౌసులు. ఎన్టీఆర్ నగర్ల పేరుతో ఏపీ టిడ్కో నిర్మించిన ఇళ్లన్నీ బహుళ అంతస్తులు. అవి అందితే తమకు సొంత ఇళ్లు చేకూరుతుందని పేదలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. అయితే ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ టిడ్కో అపార్ట్మెంట్లు పేరుతో గత ప్రభుత్వం నాసిరకం ఇళ్లతో జనాల్ని మోసం చేయాలని చూసిందంటూ వాటి పంపిణీని పెండింగ్లో పెట్టేసింది. దాంతో అప్పుడు కట్టిన ఇళ్లన్నీ ఇప్పుడు శిథిలావస్థకు చేరే దుస్థితి నెలకొంది. మరోవైపు అపార్ట్మెంట్లతో పని కాదంటూ సొంత ఇంటి స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చింది జగన్ సర్కార్. ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు నిర్మాణం కూడా పూర్తి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే జగనన్న కాలనీలు అట్టహాసంగా మొదలయ్యాయి. మరి నిర్మాణాలు జోరందుకున్నాయా? ప్రభుత్వం ఇచ్చిన 3 ఆప్షన్లలో జనం దేనివైపు మొగ్గు చూపారు? సంతోషంగా తమ కలల ఇంటిని కట్టుకుంటున్నారా అనేది అనుమానంగా మారింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు వాటి నిర్మాణ బాధ్యతను కూడా ప్రభుత్వమే భరించేందుకు ముందుకొచ్చింది. లబ్ధిదారులే ఇల్లు కట్టుకోవడానికి ముందుకొస్తే ప్రభుత్వం దశల వారీగా 1,80,000 రూపాయలు ఇస్తుంది. నిర్మాణ సామాగ్రి, ఇతర అవసరాలన్నింటినీ వారే తీర్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు. ఇక ప్రభుత్వం నిర్మాణ సామాగ్రి అందించి కూలీ ఖర్చులు భరిస్తే లబ్ధిదారులే నిర్మించుకోవడం మరో పద్ధతి. 3వ ఆప్షన్ పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. సహజంగానే లబ్ధిదారులంతా ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇచ్చే విధానానికి మొగ్గు చూపారు. తమపై భారం పడకుండా చూసుకున్నారు. అయితే ఇక్కడే అధికారులు కొర్రీలు పెడుతున్నారట. జగనన్న కాలనీల్లో అక్కడక్కడా కట్టిన నమూనా ఇళ్లకు 3 లక్షలకు పైగానే ఖర్చయిందని సమాచారం. ఇప్పుడు కట్టబోయే ఇళ్లకు కూడా అంతే అవుతుంది. మరి ప్రభుత్వం ఇస్తామన్న 1,80,000 ఏ మూలకొస్తాయి? ఆ లెక్కలతో ఇల్లు కట్టించి ఇవ్వడం అధికారులకు కుదరకపోయేసరికి గ్రౌండ్ లెవెల్లో కొత్త మెలకలు పెడుతున్నారట. దివ్యాంగులు, వితంతువులు, మరీ నిరుపేదలకు మాత్రమే ఇళ్లు కట్టించి ఇస్తామన్నారంట. మిగతా వారంతా ప్రభుత్వం ఇచ్చే 1,80,000 విడతల వారీగా తీసుకుని సొంతంగా కట్టుకోవలసిందేనని చెప్పేస్తున్నారంట. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 15,60,000 ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండగా వీటిలో 10 లక్షల నిర్మాణాలు మొదలయ్యాయి. అయితే నిర్మాణ ఖర్చులు తడిసి మోపెడవుతుండేసరికి లబ్ధిదారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదంట. నిర్మాణం మొదలు పెట్టకపోతే స్థలాలు క్యాన్సిల్ అవుతాయనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో అప్పులు చేసి మరీ బేస్మెంట్ లెవెల్కి చేరుస్తున్నారు లబ్ధిదారులు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన పథకం లబ్ధిదారులకు అనుకూలంగా ఉండాలి, కానీ వారిని కష్టాల్లోకి నెట్టేయకూడదు.
ఇళ్లు కట్టించి ఇస్తామని ఓవైపు సీఎం జగన్ చెబుతున్నా అధికారులు మాత్రం అది సాధ్యం కాదంటూ లబ్ధిదారులతోని బలవంతంగా నిర్మాణాలు మొదలు పెట్టిస్తున్నారు. అధికారుల తప్పులన్నీ ఇప్పుడు లబ్ధిదారులకు తిప్పలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితి ఆటోమేటిక్గా సర్కారుకు చెడ్డ పేరు తేవడం ఖాయం. ఇటు చూస్తే గత సర్కార్ హయాంలో నిర్మించిన ఇళ్లు నాసిరకం అంటున్నారు. మరి వాటిని సంస్కరించి పంపిణీ చేసినా లబ్ధిదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చూస్తే కూసింత స్థలాలు ఇచ్చేసి ఇళ్ల నిర్మాణం దగ్గరకు వచ్చేసరికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఇకనైనా క్షేత్రస్థాయిలో జరిగే వ్యవహారాలపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారిస్తారో లేదో. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రాకుండానే కాక మొదలైంది. ఉప ఎన్నికల సంఘం తేదీలు నిర్ణయించకుండానే అక్కడ రాజకీయ ఎత్తుగడలు మహాజోరుగా సాగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థిత్వం ఒక్కటే ఇప్పటి వరకు ఖరారైంది. కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఇంకా తమ క్యాండిడేట్లు ప్రకటించకపోయినా తమదైన ఎత్తుగడలతో దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాగైనా హుజూరాబాద్లో గెలిచి తీరాలని వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. అసలు ఈటెలకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులు ఏ రేంజ్లో స్కెచ్లు గీస్తున్నారో మీరే చూడండి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఇంకా డేట్లు ఖరారు కాని ఈ ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తోంది. హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. అలా 6 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన ఆయన గులాబీ పార్టీలో మనుగడ లేదంటూ మంత్రి పదవిని సైతం వదులుకుని బీజేపీలో చేరిపోయారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ సీటు కోసం తిరిగి ఆయన గాని ఆయన భార్య గాని పోటీలో దిగుతారన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఈటెల రాజేందర్ పోటీ చేయడమే దాదాపు ఖాయమైన ఈ సీటు నుంచి ఏవైనా ఈక్వేషన్లు మారితే ఆయన సతీమణి జమునారెడ్డి బరిలోకి దిగుతుందంటున్నారు. ఒకవేళ జమున పోటీలో దిగితే టీఆర్ఎస్ కుల సమీకరణాలతో ఇటీవల ఆ పార్టీలో కొత్తగా చేరిన కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా దించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైతే టీఆర్ఎస్లో అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూరాబాద్లో గెలిచి తీరాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికలపై దృష్టి సారించారు. అక్కడి ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు జోరుగా ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఏకంగా ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తామంటూ హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకం ప్రకటించారు. అసలు ఇలాంటి పథకం బహుశా దేశంలోనే ఎక్కడా లేకపోవచ్చు. ఏకంగా 10 లక్షల రూపాయల నగదు సాయం చేస్తామని చెప్పడంతో హుజూరాబాద్లో ఎన్నికల వేడి మొదలైంది. కేవలం దళిత బంధు ఒక్కటే కాదు, కేసీఆర్ త్వరలోనే మరో విడత గొర్రెల పంపిణీ కూడా హుజూరాబాద్ నుంచే మరోసారి ప్రారంభించనున్నారు. అలా హుజూరాబాద్లో ఈటెలకు చెక్ పెట్టడం కోసం ఎన్ని వేల కోట్లైనా భరిస్తామన్నట్లు కేసీఆర్ ముందుకు వెళుతున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ దూకుడుకు కాస్తైనా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే హుజూరాబాద్లో దళిత దండోరా పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు హుజూరాబాద్లో దళిత దండోరా కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అవినీతిపై నిరంతరం పోరాటం చేస్తామంటోంది కాంగ్రెస్. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దళిత బంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందంటున్న పీసీసీ ఆ మోసాలన్నింటినీ బయటపెట్టేందుకే దళిత దండోరా నిర్వహిస్తామంటోంది. ముందుగా దళిత దండోరాతో ప్రారంభించి ఆ తర్వాత గిరిజన దండోరా, బీసీ దండోరా కార్యక్రమాలు చేపడతామంటోంది. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, కోకాపేట భూముల వేలంపై నిరంతరం పోరాటం చేయాలని పీసీసీ భావిస్తోంది. ఇందుకు భావసారూప్యం కలిగిన వారిని కలిసి పోరాడాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటు చూస్తే దళితుల ఉపాధి కోసం అంటూ ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని ఊదరగొడుతోంది టీఆర్ఎస్. నిజంగా ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తే ఆ ఓటు బ్యాంకును గులాబీ పార్టీకి దూరం చేయడం కష్టతరమే. ఆ హామీని అధికార పక్షం ఎంతవరకు నెరవేరుస్తుందో కానీ అది కార్యరూపం దాలిస్తే సహజంగానే ఇతర వర్గాలకు చెందిన నిరుపేదల్లో అసంతృప్తి పెల్లుబికే పరిస్థితిని కొట్టిపారేయలేం. అందుకే టీఆర్ఎస్ది ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ హడావిడి చేస్తోంది. మరి కాంగ్రెస్ దళిత దండోరా, టీఆర్ఎస్ దళిత బంధులతో ఈటెలకు ఏమాత్రం చెక్ పెట్టగలరో చూడాలి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాతే ఏ బిల్లైనా అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం లోక్సభలో బీజేపీ ఎదురులేని మెజార్టీతో ఉంది. అక్కడ ఎలాంటి బిల్లునైనా అధికార పార్టీ ఇట్టే ఆమోదింప చేసుకోగలదు. రాజ్యసభలోనే కమలనాథులు కష్టాలు ఎదుర్కొనేది. అయితే రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ మొదటి నుంచి పెద్దల సభలో తనదైన చాణక్యం ప్రదర్శించి బిల్లుల విషయంలో గట్టెక్కుతూనే ఉంది. అయితే ఈసారి ఆ పార్టీకి అగ్ని పరీక్ష తప్పేలా లేదు. రాజ్యసభలో ఆ పార్టీ సభ్యులు పెరిగినా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? చేజేతులా చేసుకోబట్టేనా? పెద్దల సభ అని గౌరవంగా పిలుచుకునే రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దాన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య 245. అందులో రాష్ట్రాల నుండి 229 మందిని, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 4 ఎన్నుకుంటారు. ఇక వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 3వ వంతు సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు. లోక్సభ సభ్యుల వలె రాజ్యసభ రద్దు కాదు. రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించి రాజ్యసభ నిర్ణయాన్ని తోసిరాజనే అధికారం లోక్సభకు ఉంది. ఇతర బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్య వివాదం తలెత్తినప్పుడు 2 సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాల్లో 2 సభల్లోనూ అంగీకారం పొందితేనే అది సాధ్యపడుతుంది. రాజ్యసభలో ఏదైనా విషయంపై ఓటింగ్ జరిపినప్పుడు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినప్పుడు సభాపతి తన నిర్ణాయక ఓటును వేస్తారు. అదే ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి ఒకంత సంకటంగా మారినట్లు కనిపిస్తోంది. లోక్సభలో అత్యధిక మెజారిటీ ఉన్న కాషాయ పార్టీకి రాజ్యసభలో సరిపడా బలం లేదు. 2014లో తొలిసారి మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు రాజ్యసభలో బలం మరింత తక్కువగా ఉండేది. అయితే ఏళ్లు గడిచిన కొద్దీ ఆ బలం క్రమంగా పెరిగినప్పటికీ ఓటింగ్ సమయంలో మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఇంకా దక్కలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ దేశ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తోంది. బీజేపీని పొలిటికల్గా టచ్ చేయడం కష్టమే అన్న మాట ఈ మధ్య దాకా ఉండేది. కానీ సీన్ మొత్తం మారిపోయింది. ఇక బీజేపీ 7 ఏళ్లు చాలా తెలివిగా పార్లమెంటులో, ముఖ్యంగా రాజ్యసభలో తాను అనుకున్నది సాధిస్తూ వస్తోంది. మిత్రపక్షాలు, వైసీపీ లాంటి పార్టీల మద్దతుతో పెద్దల సభలో బిల్లులు నెగ్గించుకుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం అంతా రివర్స్లో ఉంది. రాజ్యసభ
రాజ్యసభలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందడం కష్టమని అంటున్నారు. వైసీపీ లాంటి పార్టీలు గట్టిగానే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చినా ఆశించిన సాయం అందట్లేదని 2 ఏళ్ల పాటు చూసి విసిగిపోయిన వైసీపీ ఏకంగా బీజేపీపై ఉభయ సభల్లో తన నిరసన వ్యక్తం చేస్తోంది. దీంతో బీజేపీ ఏకఛత్రాధిపత్యానికి గండిపడినట్లే అంటున్నారు. రాజ్యసభలో ఈసారి అనేక కీలకమైన బిల్లులు ఆమోదించుకోవాలని బీజేపీ చూస్తోంది. వర్షాకాల సమావేశాలలో దాదాపుగా 29 బిల్లులను బీజేపీ ప్రవేశపెడుతోంది. లోక్సభలో బీజేపీకి ఎవరు మద్దతు అవసరం లేదు. కానీ పెద్దల సభకొచ్చేసరికి మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ విషయంలో చిన్న పార్టీల ఆసరాతోని ఇంతకాలం బీజేపీ నెట్టుకు వచ్చింది. మరి ఈ సమావేశాలలో బిల్లులు ఆమోదం పొందడానికి బీజేపీ ఏ రకమైన విధానాన్ని అనుసరిస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఈ పరిస్థితి బీజేపీకి టెన్షన్ తెప్పిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా విపక్షాలు అన్నీ ఒక్కటై సమరశంఖమే పూరిస్తున్నాయి. దీంతో సభ సజావుగా సాగడం లేదు. ప్రతిరోజు వాయిదాల పర్వమే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ బిల్లులు చట్టాలుగా మారడం అంటే ఈసారి చాలానే చేయాల్సి ఉంటుంది అంటున్నారు. ప్రతి బిల్లు ఆమోదం కూడా అగ్ని పరీక్షగానే ఉంటుంది. చూడాలి మరి బీజేపీ చాణక్యులు ఏ రకమైన వ్యూహాలు రూపొందిస్తారు. పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు. సమర్థవంతమైన వాయస్, దానికి తగ్గ సబ్జెక్టు ఉన్న ఆయన పార్టీ ముఖ్య నేతల్లో ఒకరిగా ఎదిగారు. అయితే దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో పనిచేస్తున్న పయ్యావులకు కాస్త అదృష్టం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి టీడీపీ అధికారంలోకి రాదు. అదేంటో పార్టీ పవర్లోకి వస్తే ఆయన గెలవరు. అందుకే ఆయనకు మంత్రి పదవి అనేది ఎప్పుడూ దూరంగానే ఉండిపోతుంది. నవ్వుతూని ప్రతిపక్షానికి చురకలంటించాలి. సబ్జెక్ట్ ఏదైనా లోతు తెలుసుకుని అనర్గళంగా మాట్లాడాలి. దానికి తోడు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకోవాలి. అలాంటి అన్ని లక్షణాలు కలగలిసి ఉన్నవారు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. ఎన్నికల్లో తొలిసారి ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల టీడీపీలో కీలక నేతగా ఎదుగుతూ వచ్చారు. పయ్యావుల అరంగేట్రం సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆయన తొలిసారి ఎమ్మెల్యే కావడంతో కీలక పదవులు ఏమీ రాలేదు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఏమో రివర్స్ జరిగింది. పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిస్తే టీడీపీ అధికారం కోల్పోయింది. వరుసగా 2009 ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక పయ్యావుల దురదృష్టమేంటో కానీ 2014లో టీడీపీ అధికారంలోకి వస్తే పయ్యావుల ఎమ్మెల్యేగా పరాజయం పాలయ్యారు. అయితే ఆయన మీద అభిమానంతో చంద్రబాబు నాయుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా క్యాబినెట్ బెర్త్ మాత్రం దక్కలేదు. ఇక 2019 ఎన్నికల్లో మళ్లీ అది రివర్స్లో జరిగింది. పయ్యావుల 4సారి ఎమ్మెల్యేగా గెలిస్తే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. ఇలా పయ్యావులకు వరుసగా అదృష్టం కలిసి రాకపోవడం యాదృచ్ఛికమే అయినా అది నిజంగా ఆయన పాలిట బ్యాడ్ లక్ అని చెప్పాలి. అందుకే మంత్రి పదవి లాంటిది రాలేదు. కానీ ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండడంతో
కీలకమైన పిఎస్సి చైర్మన్ పదవి దక్కగా దీంతో అధికార వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు పయ్యావుల. ఆర్థికపరమైన అంశాల్లో వైసీపీ అవలంబిస్తున్న విధానాలని ప్రజల ముందు పెడుతున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుందని ఫైర్ అవుతున్నారు. ప్రతిపక్షంలో ఉండడంతో పెద్దగా పనులు జరగకపోయినా సొంత నియోజకవర్గం ఉరవకొండలో ఉండే సమస్యలపై బాగానే స్పందిస్తున్నారు పయ్యావుల. మరి నెక్స్ట్ ఎన్నికల్లో పయ్యావుల అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి తప్పనిసరిగా వస్తుంది. మరి ఆయన దురదృష్టం ఈసారైనా దూరంగా జరుగుతుందో లేదో.